మాటలు విని, ఈ హెచ్చరిక విని, ఈ రాత్రి కాల సమయంలో మారు మనసు పొంది వారి వల్ల నీ మనసు మార్చుకుని దేవుని తట్టు తిరిగితే నీవు కూడా పశ్చాత్తాపంతో నువ్వు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టి పులిపిండికి సంబంధించిన ప్రతి పాపమును కూడా నీ జీవితంలో నుండి తీసి పారవేయగలిగితే నువ్వేం చేయబడతావో తెలుసా? క్షమించబడతావు. నువ్వేం చేయబడతావో తెలుసా? దేవుని చేత కనికరింపబడతావు. లేని ఎడల నినివే పట్టణస్థులు నీ మీద నేరస్థాపన చేయబోతున్నారు. ఎందుకో తెలుసా? రక్షణ తీసుకున్న వ్యక్తివి నీవు. ఎందుకో తెలుసా? బాప్తిస్మం పొందిన వ్యక్తివి నీవు. దేవుని ప్రేమను రుచి చూచిన వ్యక్తివి నీవు. దేవుని కొరకు ఎరిగిన వ్యక్తివి నీవు. ఇంత తెలిసి కూడా పాపంలో పొరలాడుతూ ఉంటే నినివే పట్టణస్థులు నీ మీద ఏం చేయబోతున్నారు?